ఓకే. చాలా మంది గూడా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిగా ఉంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన రెస్పాండ్ అవ్వాలి అని మీరేమంటారు? మేము కూడా అదే కోరుకుంటున్నాం. మొన్న మా మా సెక్రటరీ గారు కూడా అదే కోరిండు. చిరంజీవి గారు కనుక పిలిస్తే మేము ఐదుగురం, ఆరుగురం పోతాం. మా మా ఇబ్బందులు, మా పద్ధతులన్నీ చూపిస్తాం. వారు ఒకవేళ ఏదైనా ఒక మంచి డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఇందులో వేరే నిర్మాతలు కానీ, అలాగే పెద్ద పెద్ద హీరోలు కానీ ఈ ఇష్యూలో ఏమైనా పాత్ర పోషిస్తున్నారా సార్? డెఫినెట్‌గా వాళ్ళకి కొంత వ్యాపారం తగ్గుద్ది కదా! ఇదివరకు 10 కోట్లు వచ్చేవాళ్ళు రేపు 9 కోట్లు వచ్చే అవకాశం ఉంటది. అందుకని వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. మా లాభం మేము చూసుకుంటాం. పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉందా సార్? దొరుకుతది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంది. పక్క రాష్ట్రాల్లో నడుస్తుంది కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా రావాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన లెటర్‌లో పర్సెంటేజ్ ఆడతాము గానీ విధి విధానాలకు టైం కావాలని అడుగుతారు. ఆ విధి విధానాలకు అంత టైం అవసరం లేదు. పక్క రాష్ట్రాల్లో ఉన్నది, పక్కన మల్టీప్లెక్స్‌లో ఉంది. చూసి గంటలో రాయొచ్చు అని మేము అంటున్నాం. దానికి 3 వారాలు ఎందుకని మా వాదన. ఏదో గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్ ఏందంటే ఉదాహరణకు ఎక్స్‌రోడ్‌లో ఒక థియేటర్‌లో 10 లక్షలు వస్తే ఒక థియేటర్‌లో 6 వస్తది. ఆ 10 వచ్చినానికి 10 తిరిగియాలి, 6 వచ్చినానికి 6 తిరిగియాలి. కానీ గ్రేడింగ్ అనేది ప్రేక్షకుడు చేస్తాడు. మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలాంటి వివాదాలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇక రాదండి. వివాదం రాదు. మా 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 ఎక్స్‌పర్ట్ తరఫు నుంచి రాదు. ఎందుకంటే ప్రేక్షకుడు ఇచ్చిన దాంట్లో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వారిని ఇబ్బంది పెట్టలేదు. మేము ఇబ్బంది పడేది లేదు. అంటే పర్సెంటేజ్ దాంట్లో ఎగ్జిబిటర్స్‌కి అసలు ఏ పరిస్థితుల్లో కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉండదా? ఉంటుంది డెఫినెట్‌గా. ఇప్పుడు వ్యాపారం నిర్మాత గారు 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే ప్రేక్షకులకు నచ్చలేదు అనుకోండి 2 కోట్లే వస్తది. అప్పుడు మాకు కూడా 20% వస్తది. పుష్పాలకు అయిందనుకోండి అప్పుడు మాకు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వస్తది. నెక్స్ట్ ఒక 2 సినిమాలు పోయినా తట్టుకోగలుగుతాం. మరి అప్పుడు మళ్ళీ వచ్చి రెంటల్ అయితే బాగుంటదని ఏమని అంటారా? అనమండి. ఎట్టి పరిస్థితుల్లో అనను. ఎందుకంటే ఇది శాశ్వత నిర్ణయం. అన్ని ప్రాంతాలు నడిచే విధానం ఇదే బెస్ట్. ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు మోసం చేసుకోకుండా పర్సెంటేజ్ అంటే వచ్చిన దాంట్లో షేర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. రాని డబ్బులు ఇవ్వని అడుగుతారు. అంత పూర్వం మొదట్లో మేము 3 లక్షల అద్దె, 6 లక్షల అద్దె అని ఫిక్స్‌గా పెట్టేవాళ్ళం. వాళ్ళకి 2 లక్షలు గ్రాస్ చేసినా కూడా మిగతా 5 లక్షలు మాకు కట్టి ప్రింట్ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ దౌర్జన్యం లేదు. వస్తేనే మీకు వస్తేనే ఇవ్వండి. 50 లక్షలు వస్తే 20 ఇవ్వండి. లేదా ఒకటి 50,000 వస్తే చెరి 25 తీసుకుందాం అట్లా. ఈ కమిషన్‌ని క్రాస్ చేసి కొన్ని థియేటర్స్ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్? కొంతమంది రాక సినిమా దొరుకుతుంది. పెద్ద సినిమా దొరుకుతుంది కాబట్టి టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటది. చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటా. మాక్సిమం 10% వస్తే కూడా గొప్పే. కాకపోతే ఇప్పుడు ఆ పెద్ద సినిమాకి సంబంధించిన వాళ్ళకి ఓన్ థియేటర్స్ ఉన్నాయి. 20, 30 థియేటర్‌లున్నాయి. వారి థియేటర్‌లో పడే అవకాశం ఉంటుంది. అవి కాకుండా మీ దాంట్లో నుంచి మా దాంట్లో నుంచి కొంతమంది వెళ్తారు. 10% వెళ్తారంటున్నారు. వెళ్తారు. సుమారు తెలంగాణ వరకు తీసుకుంటే ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? ఎన్నిట్లో పడే ఛాన్స్ ఉంది? మా దాంట్లోకి వెళ్ళి కూడా పోతారు. ఒక 10% ఒక 20, 25 థియేటర్లు పోవచ్చు. అంతకంటే ఎక్కువ 400 థియేటర్లు ఉంటే 400లో పడదు ఈ సినిమా. ఎందుకంటే ఒక ఊర్లో 3, 4 థియేటర్లు అనుకో 2 థియేటర్లు వేస్తుంటారు. సగటున వేసే దాంట్లోకి వెళ్ళి తగ్గుతాయని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు పెద్దిని ఆపడానికి. స్ట్రాంగ్గానే ఉన్నాం. పెద్దిని ఆపడం కాదు, పర్సెంటేజ్ విధానం కొరకు ఉన్నాం. ఎందుకు మరి మధ్యలో చాలా సినిమాలు వదిలేసి పెద్దిని పట్టుకున్నట్టు అనిపిస్తుంది? అట్లేం లేదమ్మా. మార్చి ఆఖరి శుక్రవారం నుంచి మొదలుపెట్టినాం కాబట్టి పెద్ద అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. హరిహర వీరమల్లు నుంచి పెద్ద మధ్యలో చూస్తే మధ్యలో చాలా వచ్చాయి. మీరు చర్చలు అప్పుడు జరిగినాయి అన్నారు. అప్పుడు ఎప్పుడు కూడా ఇంత గట్టి కూర్చోలేదు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ శాతం సినిమాలు పర్సెంటేజ్ వెళ్ళిపోయినాయి. ఒక రాజా సాబ్ అటువంటి సినిమాలు అంటే కొన్ని పర్సెంటేజ్ కి కొన్ని ఓకే చేస్తున్నాయి. చిన్న సినిమాలు పర్సెంటేజ్ కి ఆడుతుంటారు వాళ్ళు. ఆడుతుంటారు కానీ ఏదైనా మళ్ళీ బల్గం లెక్కనో కోర్టు లెక్క హిట్ అయినప్పుడు వెంటనే రెంట్కి మారుస్తారు. అట్లా మార్చేస్తారు. మన అందులో అగ్రిమెంట్లో అదే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్ మీరు అన్నిటికీ పర్సెంటేజ్ కావాలంటున్నారు. చిన్న సినిమాలకు చేర్చగం, పెద్ద సినిమాలకు వారికి ఇంకా 10% ఎక్కువ ఇస్తాం. అయితే ఇప్పటివరకు కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే అగ్రిమెంట్ చూసే కదా ఏదైనా సినిమా తీసుకోవడం కానీ అవన్నీ. మరి దాన్ని లాస్ లాగా మీరు ఎందుకు అనుకుంటున్నారు? లాస్ అని కాదు. ఇప్పుడు ఏమంటారు కంపల్సరీ చేసి కూర్చున్నారు దాన్ని. ఇప్పుడు మాకు ఇప్పుడు మేము అందరం ఒకటైనాం కాబట్టి సంఘం ఒకటే, సంఘం నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ అవకాశం ఉంది. అదే ఇండివిజువల్ ఓనర్స్ పోయినా అనుకోండి, నేను 50% ఇస్తా, మా పక్క ఆయన 50% ఇస్తాను, లేదా ఆయన రెంట్ 1,00,000 అంటే నేను 1,20,000 అంట. రకరకాలుగా ఉంటుంది. వ్యాపారం కాబట్టి ఎవరి వాళ్ళు వేరే వేరే. ఇప్పుడు సంఘం నిర్ణయం తీసుకొని సంఘం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని అనుకున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు పర్సెంటేజ్ అనేది ఎగ్జిబ్యూటర్స్ ఫేవర్గా జరుగుతుందా లేకపోతే అందరికీ సమానంగా జరుగుతుందా? ఎగ్జిబ్యూటర్ అంటే నిన్నటి దాకా వచ్చిన ఆదాయం కంటే ఎగ్జిబ్యూటర్ పెరుగుతుంది పర్సెంటేజ్ వస్తే. ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ కొంత తగ్గుద్ది. తగ్గించుకోవాలి. వాళ్ళు కూడా హీరోల దగ్గర కానీ ప్రొడక్షన్ కానీ ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు 300 కోట్లు 200 కోట్లు ఇచ్చేవాళ్ళు 50 తగ్గించుకొని చేసుకుంటే అంత వాళ్ళకు కూడా పర్సెంటేజ్ పెడితే వెరీ హ్యాపీ. ఎవరికి నష్టాలు ఉండవు.
డైరెక్టర్ హీరోకు మరి ప్రేక్షకులు ఫ్యాన్స్ కోపానికి మీరు ఏం కోప్పడరు. వాళ్ళ కొరకే మేము చేసేది కూడా. మా థియేటర్లు ఇంకా ఎక్కువ కాలం ఉండాలి, వాళ్ళ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయాలంటే సింగిల్ స్క్రీన్స్ బతకాలి. కానీ వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తేనే హ్యాపీగా హ్యాపీ మరి అది జరగకుండా చేస్తారు కదా, 20% పెట్టి. మీరు చేస్తున్నారు లేదు, అనుకుంటారు. ప్రతి నెలకు 2 థియేటర్లు ఎందుకు మూస్తామండి? లాభం ఉంటే. లాభం రాకుండా చేసేది ఎవరు? నిర్మాత. వాళ్ళు మాకు లాభం వచ్చేటట్టు చేస్తే థియేటర్లు అట్లే ఉంటే ఇంకా రెనోవేట్ చేస్తాం, బాగా చేస్తాం. వాళ్ళే మాకు క్షీణిస్తూ పోతుంటే థియేటర్లు బంద్ చేస్తూ పోతున్నాం. ఓకే, మొత్తానికి పెద్ద రిలీజ్ కి ముందు మీరు అనుకున్నది సాల్వ్ అవుతుందని అనుకుంటున్నారా? 99% సాల్వ్ అయిద్దమ్మా. డెఫినెట్గా వాళ్ళు లెటర్ ఇవ్వాలి అంతే. ఈ పద్ధతిలో ఆడతామని చెప్పి లెటర్ ఇచ్చేస్తే పెద్దని మీడియా చేసుకోవచ్చు. సాల్వ్ కాకపోతే మాత్రం వేయరు. వేయం కదా, పర్సంటేజ్కి వేస్తాం.